ప్రైజ్ ద లార్డ్. ఎడబాయని కృప 7వ భాగము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సో ఈ లేఖన భాగంలో దేవోక్తిగా ప్రభువే స్వయముగా నాతో నీతో పలుకుచున్నటువంటి మాటలు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను గనుక నీవు తప్పిపోకుండునట్లు నశింపకుండునట్లు విడువక మన ఎడల కృప చూపుచున్న ప్రభువుగా మరి ఈ లేఖన భాగముల్లో మనము గమనించుచున్నాము. సో విడువని కృప అనగా మరలా మన ఎడల మనకు తరుణములను అనుగ్రహించు, మన ఆయుష్ను పొడిగించుచు, మరి పరిస్థితుల ద్వారా హెచ్చరించు ఈ విధమైన సువార్త ప్రకటనలు మనకు వినిపింపజేయచ్చు. సో మరి బహు జాగ్రత్తతో మనము తప్పిపోకుండా తను అనుగ్రహించు ఆ శాశ్వత రాజ్యంలో నీవు నేను ఉండవలనని ప్రభు కోరికగా మనము గమనించున్నాము. దీన్ని మనము పరిశీలించినప్పుడు, విశ్లేషించినప్పుడు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో ఈ లేఖను బట్టి పరిపూర్ణమైన కృప ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా మనము గమనించుచున్నాము. సో ఆ కృపను మన మీద కుమ్మరించుట ద్వారా ప్రభువు మనలను తప్పిపోకుండా మరి క్షేమకరమైన మార్గంలో శాశ్వత రాజ్యంలో ఉంచవలనని కోరుచున్నట్లుగా గమనించున్నాము. సో ప్రభువు ఈ శరీరధారిగా మన మధ్య నివసింపక మునుపు మన యొక్క స్థితి అనగా ప్రభువును రుచి చూచిన పిదప, మన ప్రభు యొక్క ఆశీర్వాదములను మనము అనుభవించిన పిదప ఇశ్రాయేలు కన్యక యొక్క స్థితిని మనము చూచినప్పుడు ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము 15వ వచనము, యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తనను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. సో ఇది ఒకసారి ప్రభువును రుచి చూచిన పిదప మరి ఇశ్రాయేలు యొక్క స్థితిగా, ఆ కన్యక స్థితిగా మనము గమనించుచున్నాము. సో ఇది క్రీస్తు పూర్వం అనగా ప్రభువు భూమి మీద శరీరుడుగా నివసింపక మునుపు ఉన్నటువంటి ఇశ్రాయేల్ కన్యక యొక్క స్థితి. ప్రస్తుత స్థితిని కూడా మనము గమనించినప్పుడు అనగా క్రీస్తు శకములో ఈ మరి వరుసలో ఇశ్రాయేలీల మాత్రమే కాక, ఇశ్రాయేలు కన్యక మాత్రమే కాక ప్రభువును రుచి చూచినటువంటి అన్ని జనాంగముల నుండి వచ్చిన మనము కూడా ఈ వరుసలోనే ఉన్నట్లుగా మరి మనము గమనించుచున్నాము. సో మన యొక్క స్థితిని పరిశీలించినప్పుడు లవోదిక్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 17 వచనములు, లవోదికేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైను వెచ్చగానైను లేవు, నీవు చల్లగానైను వెచ్చగానైను ఉండిన మేలు, నీవు వెచ్చగానైను చల్లగానైను వండక నులి వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. సో ఇట్టి దుస్థితిలో అనగా మన నిజ స్థితిని మనము గుర్తెరగక తప్పిపోయి మరి నాశనమవు స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు విడువక కృప చూపుచున్న ప్రభువుగా మరి మనము చూచున్నాము. సో ఇట్టి దుస్థితి నుంచి మనము విడిపింపబడవలయుననిన యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో లోకము మొత్తమునకు అనగా ప్రభువును మరి మునుపు రుచి చూడని వారికైతే ఒక్కసారిగా మాత్రమే ప్రభు వారికి కృపగా మరి అనుగ్రహింపబడినట్లుగాను, రుచి చూచి ఉన్న మనకు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఉన్న మనకు ప్రభు విడువక కృప చూపుచు అనగా తప్పిపోయిన కుమారుని విషయంలో కేవలం పరిస్థితుల ద్వారా ప్రభు తనను హెచ్చరించి మంచి మార్గంలో బుద్ధి తెచ్చుకున్నట్లుగా మరి తనకు అవకాశం అనుగ్రహించిన వారిగా, అనగా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద ఉన్న కూలివాండ్ర యొక్క పరిస్థితిని, వారి యొక్క నెమ్మది అయిన స్థితిని, సమృద్ధి అయిన స్థితిని, మరి తన యొక్క దరిద్రత దుస్థితిని పోల్చుకొని బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు మరల వచ్చినట్లుగా మనకైతే ప్రభు విడువక మరి మరలా 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 తరుణములను అనుగ్రహించు నిమిత్తమై మన ఆయుష్కాలమును పొడిగించు, మరి ఈ విధముగా స్వర్తమానం ప్రకటింప చేయుచు, మరి పరిస్థితుల ద్వారా హెచ్చరించు, మన ఎడల విశేషమైన మరి కేర్ తీసుకుంటున్నట్లుగా మనము గమనించున్నాం. లోకమునకు మాత్రము ఒక్కసారి మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించబడి ఉన్నారు. వారు అది రుచి చూసి దగ్గరికి మరి దేవుని రుచి చూచి నిత్య రాజ్యంలో ప్రవేశించిన మరి సరి మనకైతే ప్రభు రుచి చూసిన పిదప మరలా మనము నశింపకుండునట్లు మరలా మరలా ఈ విధంగా విడువక కృప చూపుచు తరుణములను అనుగ్రహించు శాశ్వత రాజ్యమును మనము స్వతంత్రించుకొనవలెనని కోరుచున్నారు. సో అందు నిమిత్తమై ప్రభు మనకు ఇచ్చుచున్నటువంటి హెచ్చరికలు, సూచనలు మనం పరిశీలించినప్పుడు ముఖ్యముగా 3 సూచనలను, హెచ్చరికలను మనం చూడగలం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనము, నీవు ధన వృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీ కన్నులకు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అనగా మనం చేయవలసిన కొనుక్కొనవలసిన స్థితి కూడా మనకు ఉన్నదని ప్రభువు మనకు జ్ఞాపకము చేయుచున్నారు. సో మొట్టమొదటిది నీవు ధన వృద్ధి చేసుకొనున్నట్లు. సో మనం అనుకున్నట్లు వీళ్ళు శరీర సంబంధమైన లోకరీతి ధనము, మరి డబ్బు, మరి బంగారము ఇవి కాదు, కానీ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానము బంగారం అనిన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9 నుండి ప్రకటన గ్రంథం కాదు, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9 నుండి 11 వచనములు, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. సో ఆ నిజమైన మరి ధనము దీనిగా ఈ విధమైన ఇదిగా ప్రభు మనకు గుర్తు చేయుచున్నారు. రెండవది, నీవు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములన్నీ దిశమల సిగ్గు కనబడుకుంటున్నట్లు, అనగా రక్షణ వస్త్రములను, మరి పరిశుద్ధతను, మరి పరిశుద్ధమైన అలంకారములను మనం కలిగి ఉండవలసినదిగా హెచ్చరింపబడుచున్నాము. లేవి కాండము 19వ అధ్యాయము 2వ వచనము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. సో అంత మాత్రమే కాకుండా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, దానికి ముందు ఆశా నిగ్రహము. సో ఈ లక్షణములను మనం ధరించుకున్నప్పుడు అవి మన యొక్క పరిశుద్ధతను సూచించినవిగా ఉండునని, అవి రక్షణ, తెల్లని వస్త్రములు, ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా ఉండగలమని సూచింపబడుచున్నాము. సో మూడవది,
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సో మన మనోనేత్రములు వెలిగింపబడుట ద్వారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో సూచించినట్లుగా మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత ఎన్ను మెప్ప ఎన్ను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకొనుడి. సో ఈ విధముగా మనం విచక్షణ జ్ఞానము కలిగి ఉండవలసిన వారముగా కోరబడుచున్నాము. సో ఇవన్నీ మనకు ప్రభువారు ఉచితముగా అనుగ్రహించున్నప్పటికీ మన నుండి ప్రభు మనకు ఇచ్చుచున్న సూచన కొనుక్కొనుమని, అనగా మన సమయమును మన కోరికను ప్రభు దగ్గర మరి వ్యక్తపరచుట ద్వారా, వాక్యముతో సమయము గడుపుట ద్వారా, ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కలిగి ఉండుట ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట ద్వారా మరి ఇవన్నీ మనము స్వతంత్రించుకొనగలమనియు, ఇవి స్వతంత్రించుకున్నప్పుడే మరి ప్రభు అనుగ్రహించినటువంటి ఆ శాశ్వతమైన రాజ్యములో ప్రభు చూపుచున్నటువంటి శాశ్వతమైన ప్రేమను పొందుకొనుటకు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ ఎడబాయిని కృపలో నిలిచి ఉండి మరి ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదములన్నీ అనుభవించగలమని మరి ఇట్టి అవగాహన కలిగిన వారమై పలుకుచున్న నేను, వినుచున్న నీవు, మరి మన ప్రియులు అందరూ కూడా శాశ్వతమైన దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శాశ్వతమైన రాజ్యములో, నిత్య రాజ్యమును మనం అందరము స్వతంత్రించుకుందుము గాక. హల్లెలూయా, ఆమేన్.